హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్ రైట్, ఈ రోజు అసలే గూడూరులో ఉన్నాం. మా వాళ్ళందరూ చాలా హుషారుగా ఉన్నారు. నిజంగా ఒక విషయం చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో దొంగతనాలు చేసి ఉంటాం కదా మనం. సో అందుకే నాకు అనిపించింది ఎప్పుడు చూసినా యాంకరింగే కాకుండా సెపరేట్ గా ఒక దొంగల స్కూల్ పెడదామా అనిపించింది. అమ్మ దొంగ అనే దొంగ స్కూల్ అనమాట. సో ఈ రోజు మొత్తం మేము దొంగల గురించి మాట్లాడుకుంటున్నాం. దొంగతనం ఎలా చేయాలి, ఎలా నేర్పించాలి ఏంటి అనమాట. అసలు దొంగతనం మా వాళ్ళతో పోల్చుకుంటే అంతకంటే దొంగతనమే ఉండదన్నమాట. ఆ రేంజ్ మా వాళ్ళు. సో మనసులు దోచుకోవడంలో, మిగతా వాటిల్లో కాదు. చలో మరి లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలా లలా లా హల్మితి హబీబో హల్మితి హబీబినా. ఆల్ రైట్, సో గూడూరులో మేమందరం కలిసి అమ్మ దొంగ అనే దొంగల స్కూల్ పెట్టబోతున్నాం. మా స్కూల్ కి ప్రెసిడెంట్ దీప్తి, వైస్ ప్రెసిడెంట్ ప్రశాంతి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చైర్మన్ వైష్ణవి, నేనైతే ట్రెజరర్ అనమాట. అంటే డబ్బులన్నీ లెక్క పెట్టుకోవచ్చు, దాచిపెట్టుకోవచ్చు అని. మా బావలు వెనకాల సపోర్ట్ చేస్తారనమాట. వాళ్ళ కనపడని సపోర్టింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు పెళ్ళైన తర్వాత బావగారి జేబులో వెలుగులో ఎన్నిసార్లు దొంగతనం చేసావు? నేను దొంగతనం చేయలేదు, తను ఇచ్చేస్తాడు. ఏం పేరు ఆయన పేరు? శ్యామ్ సుందర్. శ్యామ్ సుందర్. నీకు అంత కంగారు ఎందుకు? ఓ అడగగానే అడగకుండా ఇచ్చేయడం. షర్ట్ జేబులు డబ్బులు పెట్టి షర్ట్ అక్కడ తగిలించి నువ్వు వెళ్ళిపో. కావాలంటే తొంగు చూడు, అంతేగాని ఇవ్వకో. చెప్పాను, ఈసారి ఎప్పుడన్నా అలా ఇవ్వడం జరిగిందా మా తమ్ముడు ఊరుకోవడం చెప్పు. నువ్వు దొంగతనం చేయొద్దా మనం? ఇలా చిన్నతనం దొంగతనాలు చేసి రేపు పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలి. ట్రైనింగ్ ఎవరిస్తారు మనకి? అర్థం చేసుకోరు. అదే మీరు ఇస్తారు కదా అని. ఎట్టకారాలు వద్దు. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను. మేము ఇక్కడే ఉన్నావా? మీరు దొంగతనాన్ని నువ్వు ఇప్పుడు అందరికీ తెలిసేలా చెప్పాలి. మా స్కూల్ పేరు అమ్మ దొంగ దొంగల స్కూల్. అందరూ వచ్చి జాయిన్ అవ్వండి. మీకు దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తాను. ఓకే? మాది అమ్మ దొంగ దొంగల స్కూల్, అంతేనా? మాది అమ్మ దొంగ దొంగల స్కూల్. మీకు దొంగతనం ఎలా నేర్పించాలో రాత్రి 9 నుంచి ఉదయం 2 గంటల వరకు నేర్పిస్తాం. బావలు తీసుకురాకండి, ఆ టైంలో వాళ్ళు వేరే నేర్పిస్తారు. అది కాదు, మాకు దొంగతనాలు నేర్పిస్తాం కాబట్టి మీరే రావాలి. అందరికీ దొంగతనం నేర్పిస్తాం. సో ఇంకేమేమి నేర్పిద్దాం అంటావు? ఇంకా పరిగెత్తడం నేర్పిస్తాం. ఇప్పుడు బ్యాంకులో దొంగతనం చేయాలి అంటే ముందు చేయాల్సిన పని ఏంటి? పరిగెత్తడం. అంటే పట్టుకోకుండా పరిగెత్తాలి. అవును, పరిగెత్తడం నేర్చుకోవాలి. అవును, వాళ్ళు ఇలా అని లోపల మనం ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళిపోవాలి. అంతే. సరే, నెక్స్ట్ స్టెప్ వెహికల్ కంపల్సరీ ఉండాలి. వెహికల్ ఉండాలి. డ్రైవింగ్ వచ్చి ఉండాలి కదా మెయిన్. ఇవన్నీ నేర్చుకోవడం కంటే ముందు దొంగతనం పట్టుకోవాలో చూడాలా, ఎలా పట్టుకోవాలో నేర్చుకో. అది మన చైర్మన్ గా చెప్తారులే. ఓకే, సో ఇప్పుడు నువ్వు టంగ్ టెస్ట్ చెప్పు. మిగతా విషయాలు మిగతా సెక్రటరీ గారు వర్ణిస్తారు, చైర్మన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, జాగ్రత్తగా విను. బోలేక అంబోలా, ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బెల్ల, అయ్యాక ఊగుదాం ఉయ్యాల. అర్థం కాలేదు. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అర్థం కావది, టంగ్ ట్విస్టర్ భాష అలాగే ఉంటది. అర్థం చేసుకోవాలి. అంబోలా అదొకటే అర్థమైంది. బోలేక అంబోలా, ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బిళ్ళ, అయ్యాక ఊగుదాం ఉయ్యాల. బోలేక అంబోలా, తోటలో తొక్కుడు బిళ్ళ. తంబోలేది డైరెక్ట్ తోటలో తొక్కుడు బిళ్ళకి వెళ్ళిపోయిందండి. బోలేక అంబోలా, ఆడదాం తొక్కుడు బిళ్ళ. అయ్యా నీ బొంద. ఇప్పుడు బావగారు ఏం చేస్తారన్నా? బిజినెస్, వ్యాపారం. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 17 years. 17 years. సో 17 years నుంచి ఆయన కంట్రోల్లో పెడుతున్నా, ఇంకా ఆయన కంట్రోల్ లేరు అనే బాధ నీకు. ప్రెసిడెంట్ గారు చెప్పండి. మై దగ్గర పెట్టుకోండి. పెట్టుకోండి. బోలేక అంబోలా, తంబోలా, తోటలో తొక్కుడు బిళ్ళ, అయ్యాక ఊగుదాం ఉయ్యాల. బోలేక అంబోలా, ఆడదాం తంబోలా, ఆడదాం తొక్కుడు పిల్ల. మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేస్తా అంటే నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ అది మర్చిపోతాను అనుకో. నేను మర్చిపోతే రెడీ, చెప్పండి. బోలేక అంబోలా, ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బిళ్ళ, అయ్యాక ఊగుదాం ఉయ్యాల. బోలేక అంబోలా, ఆడదాం తంబోలా. ఇప్పుడు బోలేక అంబోలా, ఆడదాం తంబోలా, తోటలో తొక్కుడు బిళ్ళ, ఊగుదాం ఉయ్యాల. ఎవరెవరు? నేను, మా ఆయన. ఆయనకి ఇష్టమేనా? ఇష్టమే. అడిగారా వచ్చే ముందు? అడగలేదు, ఇప్పుడు వెళ్ళి అడుగుతాను.
చైర్మన్ గారు, మన స్కూల్కి మిమ్మల్ని చైర్మన్ చేశానంటే ఆ విలువ నిలబెట్టాలి. సో ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు, ఇంట్లో ఎప్పుడు అంటున్నారు? ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిందా? ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years. 4 years. మళ్ళీ ఒకసారి ఫంక్షన్ అరేంజ్ చేయమని బావని. నేను రాలేదు కదా అప్పుడు. ఆ రిసెప్షన్ పెట్టేస్తా. ఇప్పుడు మన స్కూల్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో చాలా డౌన్లో ఉంది. సో లేపాలి స్కూల్ని. ఏం చేద్దాం? ఏం చేద్దాం, కింద కొంచెం మట్టేసేసి లేపేద్దాం. అది ఫస్ట్. ఏం పేరు బావ పేరు ఇంతకి? బాలాజీ. నువ్వు చిన్నప్పటి నుంచి చేసిన దొంగతనాలు చిలిపిగా సరదాగా స్కూల్లో ఉన్నప్పుడు కానీ మా డాడీ పాకెట్లో డబ్బులు తీయడం ఇలాంటివి. చాక్లెట్స్. డాడీ పాకెట్లో చాక్లెట్సా? డబ్బులు తీసుకొని చాక్లెట్స్ కొనుక్కో. డాడీ పాకెట్లో ఎప్పుడైనా నీకు మమ్మీ తెలిసేదా? దగ్గర. మాక్సిమం తెలియదు వాళ్ళకి. తెలుసు, తర్వాత తెలిసాక బాగా ఏం చేశారు? అజ్జెప్పు ముందు, అజ్జెప్పు. కొట్టారు. కొట్టారా? ఎర్రగా ఉంది కదా బొంబాయి అనుకున్నా, ఎర్ర బస్సు. ఎవరికి నేర్పిద్దాం అంటే ఇక్కడ ఇగో ఈ పిన్ని గారికి నేర్పిద్దాం. పక్కింట్లో వడియాలు, ఈ పక్కింట్లో అప్పడాలు ఎలా దొంగతనం చేయాలి, దానికి చిట్కాలు చెప్పు. అప్పడాలు దొంగతనం చేయడానికి కావాల్సిన వాళ్ళు బయట చిట్కాలు. ఎండబెడతారు కదా, బయట ఎండబెడతారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు మనం వెళ్ళాలా, తెచ్చేసుకోవాలా. కానీ Silent. చప్పుడు చేస్తాయి కదా, ఎలా? ఎందుకు వస్తాయి? అప్పడాలు Silent ఇలా గా అంటే వెళ్ళాలి. గలగల గలగల చప్పుడు వస్తాయి కదా. రాకుండా మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. జాగ్రత్తగా. నువ్వు మొన్న ఎలా తీసుకెళ్ళావు అలాగే తీసుకెళ్దాం. ఓహో అలా అంటారా? అయితే సూపర్. సరే జాగ్రత్తగా విను. చెప్తా. గట్టుపాయే గెట్టుపాయే, నెత్తి మీద జుట్టుపాయే, అడుగుపాయే గొడుగుపాయే, చిలకలొచ్చి ఎగిరిపాయే. ఓ రామ రామ. చెప్పు. గట్టుపాయి గెట్టుపాయి, ఆ. నెత్తి మీద జుట్టుపాయి, ఆ. తర్వాత నెత్తి మీద జుట్టుపాయే అలా ఆగిపోయావేంటి? ఇప్పుడు హనీమూన్ ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? లవ్ అరేంజ్ రా, అది చెప్పలేదు. Love. లవ్ ఎక్కడా? స్కూల్. తునిగా తునిగా. ఎందుకని మరి లవ్ అంటే తునిగా తునిగా కదా. ఆయనేమో ఇట్లా టైర్ పట్టుకొని వెళ్తూ ఉంటే నువ్వేమో అక్కడ ఎక్కడో చూసి ఆయన వెనకాల నువ్వు కూడా పరిగెత్తావు. ఏం కాదు, ఆయన నాయనకి పరిగెత్తాడు. అచ్చా, నువ్వు ముందు లాలీపాప్ తింటూ వెళ్తుంటే ఆయన టైర్ వేసుకొని వెనకాల వచ్చాడా? నేను సైకిల్ ముందు వెళ్తుంటే నాయనకి సైకిల్ వస్తా ఉంటా. సైకిల్ తొక్కుతా ఉంటాడు. ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్తే ఇంటికి, ట్యూషన్కి వెళ్తే ట్యూషన్కి, స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్. ఓపెన్ గా చెప్పే ఒపీనియన్ సార్ యాక్సెప్టెడ్. గూడూరులో నేను సామాన్యంగా అనుకున్నాను కానండి, మామూలు లవ్ స్టోరీలు లేవు. ఓకే, జాగ్రత్తగా విను. గట్టుపాయే గెట్టుపాయే, నెత్తి మీద జుట్టుపాయే, అడుగుపాయే గొడుగుపాయే, చిలకలొచ్చి ఎగిరిపాయే. గట్టుబాయే గెట్టుబాయే, నెత్తి మీద జుట్టుబాయే, అడుగులొచ్చి చిలకపాయే. అడుగులొచ్చి చిలకే పోయిందా? గొడవ వదిలిపోయిందా? చిలక గొడవ.